కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ సుందరయ్య భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారని, వెట్టి చాకిరి నిర్మూలన, దున్నేవాడికే భూమి అనే నినాదంతో ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నవీన, దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, సిపిఎం పార్టీ నాయకులు ఎండి సాజిద్, లక్ష్మీనారాయణ, మహేష్, ప్రశాంత్, లక్ష్మీ నరసయ్య, కృష్ణహరి, ఎల్లా, మల్లేశం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 40వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళ కుటుంబాన్ని సైతం త్యాగం చేసి తను కోసము కట్టుబడి ఉండాల్సి వస్తుందని చెప్పి తనకు పిల్లలు పుట్టకుండా తను చికిత్స చేయించుకోవడం జరిగింది. అట్లాగే భారతదేశంలో అనేక రకాలైనటువంటి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది, ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. దాంతోపాటు ఆయన కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడము, రైతుల కోసం రైతు ఉద్యమాలు చేయడము, ఇట్లాంటి అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇట్లాంటి పోరాటాల్లో ఆయన ముందుండి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఆదర్శ జీవితాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది. అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు అనేక విధాలుగా, అంటే కుల వివక్షతకు వ్యతిరేకంగా తను సహభక్తి భోజనాలు తను ఒక పుట్టినప్పటికీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో కుల అసమానతలకు వ్యతిరేకంగా, అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు, దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి అనేక సంవత్సరాలు జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటుకు సైతం సైకిల్ పైన వెళ్ళినటువంటి నిరాడంబరమైనటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశంలో ఉన్నటువంటి కుల అసమానతలకు వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా కుల అసమానతలకు వ్యతిరేకంగా పనిచేసే ముందు తను ఒక రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని రెడ్డి అనేటువంటి తోకం తొలగించుకొని తను సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి సంకేతాన్ని దేశానికి అందించినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాదు భారతదేశంలో సిపిఎం పార్టీ మొదటి జాతీయ కార్యదర్శి అయిన తర్వాత ఈ ప్రాంతంలో దేశం మొత్తంలో ఈ వివక్ష లేనటువంటి సమాజంతో పాటు రైతాంగ పోరాటాలు, మంచినీటి సమస్యలు, సాగునీటి సమస్యల మీద మాత్రమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి సుందరయ్య గారి ఆదర్శాలతో పాటు ఆదర్శాలను తీసుకొని ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుట్టబోతా ఉంది. అందులో ప్రజానీకం, కార్మిక వర్గం, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అదే మనం సుందరయ్య గారికి అందించేటువంటి ముఖ్యమైన నివాళులని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం.